ఈరోజు TCEI వారు స్త్రీ శక్తి అవార్డ్స్ 2025 ఇస్తున్న సందర్భంగా నన్ను అదేవిధంగా మా సెర్ఫ్ CEO దివ్యరాజన్ గారిని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు గత 10 ఇయర్స్ నుంచి కూడా మహిళా అచీవర్స్ సక్సెస్ స్టోరీ ఉన్నటువంటి వాళ్ళను మరింత ఎంకరేజ్ చేయడం కోసం స్మాల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ బిగ్ కానీ అంటే వాళ్ళ పరిస్థితిని బట్టి మహిళలకు స్పెషల్గా వాళ్ళు గుర్తించి అవార్డ్స్ ఇస్తూ ఉన్నారు. ఈసారి గ్రామీణ ప్రాంత మహిళలకు ముఖ్యంగా మా సెర్ఫ్లో పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్నటువంటి మన SHG గ్రూప్ ఉమెన్స్ కూడా మరి స్త్రీ శక్తి అవార్డ్స్ ఇవ్వడం చాలా సంతోషం. విశాలారెడ్డి గారు, బలరాం గారు, వారి టీం అంతా కూడా గ్రామీణ పేదరిక నిర్మూలన జరగాలని మనం ఏదైతే మహిళా సంఘాలు నడిపిస్తున్నామో మహిళా సంఘాలకు మన ప్రభుత్వం వడ్డీ లేని రుణాల ద్వారా వాళ్లకు రకరకాల బిజినెస్లను కూడా ప్రోత్సహిస్తున్నాం. ఇందులో సక్సెస్ అయినటువంటి వాళ్ళలో మరి ఆ చర్యాల పెయింటింగ్స్ కానీ అదేవిధంగా ఆదిలాబాద్ గోండు మన జంగుబాయి తయారు చేసినటువంటి మవ్వా లడ్డు, ఇప్పపు లడ్డు కానీ అదేవిధంగా ఇతర పెయింట్స్కి సంబంధించి కానీ గ్రామీణ మహిళల యొక్క వాళ్ళకు కూడా 5గురిని సన్మానించడం చాలా సంతోషం. మహిళలు అవకాశాలు ఉంటే అన్ని రంగాలలో రాణించగలుగుతారు. వీళ్ళకేం చేత కాదు అనేటువంటి ఆ యొక్క ఒక బ్యాక్వర్డ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది వదిలేసుకొని మహిళలు మన ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా మన కూతురైనా మన భార్య అయినా మన తల్లి అయినా ప్రోత్సహించాలనేటువంటి అవగాహన రావాలి. ఈ యొక్క TCEI వాళ్ళు దాదాపుగా 10 ఇయర్స్ నుంచి ఈ యొక్క అవార్డ్స్ ఇస్తూ మహిళల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతను కూడా బయటికి తీస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈరోజు మా సెర్ప్ ద్వారా కలకత్తా IIM వారితోటి కూడా ఎట్లా ఇన్నోవేటివ్గా తయారు చేయాలి బిజినెస్ అనేది కూడా ట్రైనింగ్స్ కూడా మా అడిషనల్ DRDOస్కు ఇక్కడ ఇప్పడం జరుగుతూ ఉంది, బయట ఇస్తూ ఉన్నారు. అంటే రాబోయే కాలంలో మహిళలు తయారు చేసినటువంటి ఉమెన్ గ్రూప్స్ తయారు చేసినటువంటి ప్రతి ఉత్పత్తికి మార్కెటింగ్ చేయడం, బ్రాండింగ్ చేయడం, మంచి డిమాండ్ ఉండే విధంగా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా కూడా వారిని ప్రోత్సహిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మరి TCEI వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ప్రోత్సాహానికి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. కృతజ్ఞతలు. తెలంగాణ చేంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ ద్వారా మేము ప్రతి సంవత్సరం కూడా మహిళలకి ఒక రికగ్నిషన్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కల్చర్ అండ్ క్రియేటివ్ ఇండస్ట్రీస్, ఈవెంట్ ఇండస్ట్రీస్లో ఎవరైతే ఉత్తమ సర్వీసులు అందిస్తున్నారో వాళ్ళకి మేము ఈ రికగ్నిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 250 మంది అప్లై చేస్తే దాంట్లో మేము ఒక 20 మంది జ్యూరీ ద్వారా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జ్యూరీ ద్వారా ఒక 50 మందిని మేము సెలెక్ట్ చేసి ఈరోజు వాళ్ళకి గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 4 అవార్డు కేటగిరీలు ఉన్నాయన్నమాట. ఒకటి స్త్రీరత్న అవార్డు అనేది ఇండస్ట్రీ లీడర్స్ ఎవరైతే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నాము. శ్రీమూర్తి అనేది ఒక మిడ్ కెరియర్ విమెన్కి, ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ ప్రొఫెషనల్స్కి ఇస్తున్నాము. అలాగే ఒక స్పెషల్ సెగ్మెంట్ అవార్డ్స్ సెర్ప్ పార్ట్నర్షిప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్త్రీ శక్తి అనేది ఎవరైతే మన రైజింగ్ స్టార్స్ ఉన్నారో ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్నారో వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళని ఫ్యూచర్ లీడర్స్గా ఎలా తయారు చేయాలనే దానికి మనము స్త్రీ శక్తి అనే అవార్డు కేటగిరీ కూడా పెట్టడం జరిగింది. సో 4 కేటగిరీల్లో మేము అవార్డ్స్ ఇస్తున్నాము. ఇది 7th ఎడిషన్ ఆఫ్ స్త్రీ శక్తి అవార్డ్స్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ HICC హైదరాబాద్ టుడే. థ్యాంక్ యూ.